గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం చాలా చదువుతున్నాం. ముఖ్యంగా టీసీఎస్ లాంటి కంపెనీ మన దగ్గరకు వచ్చిందంటే అదొక సాలిడ్ ఇన్వెస్ట్మెంట్. తిరిగి మన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేస్తుందని, అలానే మనం రైట్ ట్రాక్లో ఉన్నామని చిన్న హోప్ ఇచ్చింది. కానీ ఆ రోజు ఎస్ఐపిబి అప్రూవ్ చేసిన 17 కంపెనీల్లో నాకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్గా కనబడింది. ఆ కంపెనీ మన విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 5,700 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అలానే 2,500 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి డీల్ చేసుకుంది. దానికి ఇన్సెంటివ్గా 59 acres ఆఫ్ ల్యాండ్ మన ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేసింది. ఇది ఒక చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు కానీ, తెలుసుకోవాల్సిన విషయాలు కానీ కొన్ని ఉన్నాయి. ఈ ఉర్సా క్లౌడ్ అనే కంపెనీ మొట్టమొదట పిక్చర్లోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం 2025 జాన్వరిలో దావోస్ వెళ్ళినప్పుడు. ఆ పర్యటనలో భాగంగా ఈ కంపెనీ తెలంగాణలో 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక 100 మెగావాట్స్ ఏఐ పవర్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఒక MOU చేసుకున్నారు. మళ్ళీ మొన్న April 10th మన దగ్గర 5,700 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి డీల్ చేసుకున్నారు. అంటే మొత్తం కలిసి దాదాపు 10,700 కోట్లు, అంటే $1.3 బిలియన్. అంటే అదొక స్టార్టప్ పిచ్ కాదు, ఒక మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, అలానే మేజర్ కమిట్మెంట్. కానీ ఈ కంపెనీ మన ఇండియాలో అఫీషియల్గా 2025 ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది, అంటే కేవలం 2 నెలల క్రితం. అలానే ఈ కంపెనీ తాలూకు ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 కోట్లు ఉంటే పెయిడ్ అప్ క్యాపిటల్ సమ్వాట్ అరౌండ్ 9 crores ఉంది. అంటే వాళ్ళు చేస్తామన్న 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో 10 కోట్లు అనేది వాళ్ళు పెట్టే చిల్లర ఖర్చులకు కూడా సరిపోవు. అలానే ఫిబ్రవరిలో రిజిస్టర్ అయిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ఎలా MOU చేసుకుంటుందనే ప్రశ్న రావడంతో ఇంకొంచెం డిగ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మొత్తం టెక్నికల్ ఇన్ఫర్మేషనే ఉంది తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరకలేదు. ఆ కంపెనీ తాలూకా లింక్డ్ఇన్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే కేవలం 2 ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. అలానే కంపెనీ కొత్తగా రిజిస్టర్ చేయడం వల్ల ఫినాన్షియల్ రికార్డ్స్ కానీ, రెవెన్యూ రికార్డ్స్ కానీ, అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ, వాళ్ళు గతంలో ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన డేటా సెంటర్స్ గురించి కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. పోనీ వాళ్ళ మీడియా ప్రెసెన్స్ చూద్దాం అనుకుంటే ఈ 2 ప్రభుత్వాలతో ఇచ్చిన జాయింట్ ప్రెస్ మీట్సే తప్ప, లేదంటే జాయింట్ ప్రెస్ రిలీజెసే తప్ప ఎక్కడా కూడా ఇండివిజువల్ ప్రెస్ రిలీజ్ అనేది లేదు. ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా నాకు దొరకలేదు. సో ఇప్పుడు ఈ కంపెనీ తాలూకా లెజిటిమసీని, క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తే మనం లీగల్గా ఈ కంపెనీ రిజిస్టర్ అయింది కాబట్టి ఇట్స్ లెజిట్ ఆన్ పేపర్. కానీ ఈ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ చూస్తే మనం ఎక్కడా కూడా ఒక ఆపరేషనల్ హిస్టరీ లేకపోవడం వల్ల ఈ కంపెనీ ఒక షెల్ కంపెనీ ఏమో అని ఒక డౌట్ వచ్చింది. సో ఆ క్వశ్చన్తో ఈ కంపెనీ తాలూకా ఫౌండర్స్ గురించి తెలుసుకుందామని ట్రై చేస్తే నాకు కనబడిన 3 పేర్లు ఏంటంటే పెందుర్తి విజయ్ కుమార్ గారు, సతీష్ అబ్బూరి గారు, అలానే ఎరిక్ వార్నర్ అనే ఒక ఫారెన్ నేషనల్. పెందుర్తి విజయ్ కుమార్ గారి గురించి నాకు పెద్దగా కనపడలేదు, కానీ ఉర్సా క్లస్టర్స్కి చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అయిన సతీష్ అబ్బూరి గారు ఎలీషియం అనలిటిక్స్ అని యూఎస్లో ఉన్న ఒక క్రెడిబుల్ టెక్ స్టార్టప్ కంపెనీకి ఫౌండర్. ఆ ఎలీషియం అనే కంపెనీ దాదాపు 2017 నుంచే ఉంది. అలానే గతంలో వాళ్ళు స్నోఫ్లేక్స్ అనే కంపెనీతో, AWS అనే క్లౌడ్ కంపెనీతో కొలాబరేట్ అయి ఉన్నారు. కానీ ఆ కంపెనీ తాలూకా సైజ్ అనేది చాలా చిన్నది, దాదాపు 15 నుంచి 50 ఎంప్లాయీస్ మాత్రం ఉన్నారు దాంట్లో. అలానే ఉర్సా క్లస్టర్స్కి సేల్స్ ఆపరేటివ్గా ఉన్న ఎరిక్ వార్నర్ అనే వ్యక్తి ఎలీషియం అనలిటిక్స్లో సేమ్ అదే రోల్కి పనిచేశారు. సో ఎలీషియం అనలిటిక్స్ అనే కంపెనీ ఉర్సా క్లస్టర్స్కి ఐదర్ పేరెంటల్ కంపెనీ అయినా అయి ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఆ కంపెనీ తాలూకా డ్రైవింగ్ ఫోర్స్ అన్న అయి ఉండాలి. కానీ ఎలీషియం అనలిటిక్స్ అనే కంపెనీ లెజిట్ కంపెనీ అయినప్పటికీ, ఆ కంపెనీకి క్రెడిబిలిటీ ఉన్నప్పటికీ, అలాంటి ఒక చిన్న సైజ్ స్టార్టప్ కంపెనీ, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఎలా ప్లెడ్ చేయగలిగింది? ఇక్కడ మనం అడగాల్సిన 3 మేజర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి, వేర్ ఇస్ ద క్యాపిటల్? అంటే మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు పబ్లిక్ ఫండ్స్ లేవు, VC రౌండ్స్ లేవు, మీకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ లేరు, ఫినాన్షియల్ బ్యాకింగ్ ఉన్నట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేవు. పోనీ మీరు ప్రభుత్వాలతో చేసుకున్న MOUస్ని బేస్ చేసుకుని ఇన్వెస్టర్స్ని తీసుకొస్తారనుకుంటే మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏమీ 300 కోట్లకో 200 కోట్లకో కాదు, దాదాపు 10,000 కోట్లకి. అంత పెద్ద ఫండింగ్ మీరు ఎట్లా తీసుకొస్తారు? సో ఇక్కడ మనం అడగాల్సిన రెండో క్వశ్చన్ ఏంటంటే, వేర్ ఆర్ ద జాబ్స్? ఈ కంపెనీ మనకి దాదాపు 2,500 జాబ్స్ క్రియేట్ చేస్తామని మాటిచ్చింది. కానీ జనరల్గా డేటా సెంటర్స్లో డైరెక్ట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్కి AWSలో కానీ, మైక్రోసాఫ్ట్లో కానీ, అదానీ కనెక్ట్స్ లాంటి డేటా సెంటర్స్లో ఎక్కడా కూడా ఎవరిని వేలలో అకామిడేట్ చేయలేదు. డేటా సెంటర్స్ అనేవి మినిమల్ హ్యూమన్ ఇంటర్ఫేస్తో ఉంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తామన్న జాబ్స్ షార్ట్ టర్మ్ కన్స్ట్రక్షన్ జాబ్సా, లేదంటే లాంగ్ టర్మ్ టెక్నికల్ జాబ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ అవి టెక్నికల్ జాబ్స్ అయితే వాటికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే యూత్ని ఎలా ట్రైన్ చేస్తామనే వాటిని కూడా ఆ కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలానే మనం అడగాల్సిన 3వ క్వశ్చన్ ఏంటంటే, వై 59 acres ఆఫ్ ల్యాండ్? తెలంగాణ ప్రభుత్వం కేవలం MOU చేసుకుంటే మనం మాత్రం అప్పుడే 59 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసాం. ప్రైమ్ ల్యాండ్, పబ్లిక్ ల్యాండ్ అట్ అ వెరీ నామినల్ కాస్ట్. ఎందుకు? ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ, ఇండిపెండెంట్ డ్యూ డిలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎక్కడున్నాయి? ఎంత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయినా ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేయడానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది. అలాంటిది ఒక 2 months ఓల్డ్ కంపెనీకి అంత స్మూత్గా, అంత స్విఫ్ట్గా మనం ఎలా ప్రాసెస్ చేసాం? ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడా కూడా ఎలీషియం అనలిటిక్స్ని కానీ, ఉర్సా క్లస్టర్స్ని కానీ
డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు. అవి నేను అనుకున్నట్టు షెల్ కంపెనీస్ అయితే కాదు. అలానే ప్రభుత్వం కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి. కానీ ఒక స్టార్టప్ కంపెనీకి స్టార్టప్ ఇన్సెంటివ్స్ మాత్రం ఇవ్వాలి. లేదు అదొక మేజర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని మీరు మేజర్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా అయినా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనకు ఒక విజన్ ఉండడం వేరు, అలానే మనకు కావాల్సిన టాంజిబుల్ ప్రూఫ్ చూపించడం వేరు. అండ్ ఇక్కడ నాకున్న కన్సర్న్ ప్రామిస్తో కాదు, ప్రాసెస్తో. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏమని ఎలిగేషన్స్ చేసింది, వాళ్ళు అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని చెప్పారు. మళ్ళీ ఇలాంటి విషయాల్లో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ప్రభుత్వం అలాంటి ఎలిగేషన్సే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా సరే ఉర్సా క్లస్టర్స్కి సంబంధించి పూర్తి వివరాలు కానీ, వాళ్ళకి ఎందుకు అంత పెద్ద ఇన్సెంటివ్స్ ఇచ్చాము, వాళ్ళు ఎలా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి తీసుకురాగలరు అనే విషయం మీద ప్రభుత్వం కానీ లేదంటే కంపెనీ కానీ మనకి క్లారిటీ ఇవ్వాల్సిందే.